నిన్న అనగా 16/7/2026 తేదీన మన 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నిన్న నైటు ఒక కేసు రిపోర్ట్ అవడం జరిగింది. ఆ కేసు ఏంటంటే మనకి 1 టౌన్ ఈ జైన్స్ టెంపుల్ దగ్గరలో నివాసం ఉండే కొత్త మాసు విజయలక్ష్మి అనే ఆవిడే ఒక 69 years 69 సంవత్సరాలు ఉంటాయి, క్యాస్ట్ బై వైశ్య. ఈ అమ్మాయిని హత్య చేసినట్లు మరియు ఒంటి మీద ఉన్న బంగారు వస్తువులు పోయినట్లు మనకి 1 టౌన్ సిఐ గారికి రిపోర్ట్ రాగానే వెంటనే వారు కేసు నమోదు చేసి దీంట్లో క్లూస్ టీమ్ని అలాగే ఫింగర్ ప్రింట్స్ విభాగాన్ని వీళ్ళందరినీ కూడా నేరస్థానాన్ని పిలిచి మిగతా అధికారులందరూ కూడా ఈ విషయం తెలియజేయగా జోన్లో ఉన్న మిగతా సిఐస్ని అందరినీ కూడా ఈ కేసు దర్యాప్తు నిమిత్తము సీన్కి పిలవడం జరిగింది. ఈ కేసును మనం అతి తక్కువ టైంలో ఛేదించడం జరిగింది. ఈ వృద్ధ మహిళ ఆ ఇంట్లో సొంత ఇంట్లో మిడిల్ ఫ్లోర్లో ఉంటుంది. అంటే 3 ఫ్లోర్స్, అది గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఈ అమ్మాయి ఉంటుంది, కింద గ్రౌండ్ ఫ్లోరు మరియు పైన కూడా వేరే వాళ్ళకి అద్దెకి ఇవ్వడం జరిగింది. ఈ ముద్దాయిలు దీంట్లో A1 మానేపల్లి సోమశేఖర్ అతను, ఇతను కూడా క్యాస్ట్ బై వైశ్య. ఈ మృతురాలికి ఇతను దూర బంధువు. ఇతనికి ఈ అమ్మాయి గురించి తెలుసు. ఈ అమ్మాయికి సంబంధించిన కూతురది అమెరికాలో ఉంటారని తెలుసు. గత 3 నెలల క్రితం బయట కనిపిస్తే మాట్లాడడం జరిగింది. దాన్ని ఆసరాగా చేసుకుని ఇతను స్నేహితుడైన ఉద్దబత్తుల నరేంద్ర మరియు ఇతను చేసుకున్న భార్య మొదటి భర్త కుమారుడు ఇతను జూనైల్, వీళ్ళు ముగ్గురు కలిసి 16/7/2026 తేదీన నులకపేట నుంచి వాళ్ళ స్కూటీ మీద బయలుదేరి 14/7/2026 తేదీన మధ్యాహ్నం నులకపేట నుంచి, తాడేపల్లి మండలం నులకపేట నుంచి స్కూటీ మీద బయలుదేరి మధ్యాహ్నం 1:30కి ఇంట్లో ప్రవేశించి ఈ ముసలావిడ్ని హత్య చేసి ఒంటి మీద ఉన్న బంగారు వస్తువులు అంటే 4 గాజులు, ఒక గొలుసు ప్లస్ చెవిమాటీలు, ఆమె సెల్ ఫోను దొంగతనం చేసి వెళ్ళిపోతూ బయట తాళం వేసుకుని తాళం కీస్ని కిటికీలో పెట్టడం జరిగింది. ఈమె కుమార్తె 2 రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదని చెప్పి వాళ్ళ బంధువులకి ఈ మృతురాలి మేనళ్ళకి ఫోన్ చేస్తే అతను వచ్చి ఈ తాళం గురించి అడిగితే కింద వాళ్ళు దొరికినాయని చెప్పి, నిన్న ఈవినింగ్ దొరికినాయని చెప్పి అతనికి ఇవ్వటం, వాళ్ళు చూడటం, ఇమీడియట్లీ ఈ విషయాన్ని పోలీసు వారికి చెప్పడం, పోలీసు వారు వెంటనే పై అధికారుల మన సిపి రాజశేఖర్ బాబు గారి ఉత్తర్వుల ప్రకారము మిగతా అధికారులందరినీ కూడా అలర్ట్ చేసి ఈ కేసుని అతి తక్కువ సమయంలో టెక్నికల్గా, అంటే మనం పెట్టించిన సీసీ కెమెరాలు ఇవన్నీ చూసి నైటు ఈ ముద్దాయిలు ఎవరనేది గుర్తించి ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేసి అతను దొంగిలించిన చోరీ సొత్తు మొత్తం మరియు సెల్ ఫోను, ఈ నేరానికి ఉపయోగించిన స్కూటీని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని ఈరోజు రేపు కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ కేసులో మరి దర్యాప్తు చేసిన మన సిఐ గారిని, అలాగే 2 టౌన్ సిఐ గారిని, పవనీపురం సిఐ గారిని, ఎస్ఎన్పురం సిఐ గారిని, మన ఏఎస్ నగర్ సిఐ గారిని, అలాగే క్రైమ్ ఎస్ఎస్ని, 1 టౌన్ సిబ్బందిని అందరినీ కూడా ప్రత్యేకంగా సిపి గారు అభినందించడం జరిగింది.